ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ 55 రోజుల క్యాంప్ నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కౌన్సిలర్లపై కోర్టులో కేసులున్నాయని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించామని చెప్తున్నారు కాంగ్రెస్ సభ్యులు. మరోవైపు ఆకుల యాదగిరి కూడా చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ 55 రోజులు క్యాంప్ నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కౌన్సిలర్లపై కోర్టులో కేసులున్నాయని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించామని చెప్తున్నారు కాంగ్రెస్ సభ్యులు. మరోవైపు ఆకుల యాదగిరి కూడా చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఎట్టకేలకు హైడ్రామా మధ్య మున్సిపల్ ఎన్నిక ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక పూర్తయిందని చెప్పవచ్చు. ఈరోజు జరిగిన ఈ ఎన్నికలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది చైర్మన్ స్థానాన్ని. అదేవిధంగా వైస్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య ఈ ఎన్నిక జరిగిందని కూడా చెప్పవచ్చు. మనం చూసినాము, ఉదయం భారీ ఎత్తున పోలీసులను ఇక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేశారు. గడిచిన 2 సార్లు కూడా ఇక్కడ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఒకసారి శాంతి భద్రతల సమస్య కారణంగా వాయిదా పడుతూ, మరొకసారి కౌన్సిలర్ కడ్నాప్ గురయ్యారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కోర్టును అప్రోచ్ కావడంతో స్టే విధించడం జరిగింది. ఈరోజు జరిగిన ఎన్నిక కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే మధ్యాహ్నం 12:30 అభ్యర్థులు పార్టీలకు సంబంధించి వారి చైర్మన్ అభ్యర్థులను పేర్లను ప్రతిపాదించారు. దీంతో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి పేరుకు మద్దతు స్పష్టం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించి చూసుకున్నట్లయితే వారు 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్కు సంబంధించి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి ఆకుల యాదగిరి బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి, కానీ తను కూడా చైర్మన్ రేస్లో ఉన్నానని చెప్పేసి ప్రకటించడంతో కౌన్సిల్ హాల్కు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఆకుల యాదగిరికి సపోర్ట్ చేశారు. సుమారుగా 10 మంది అభ్యర్థులు ఆకుల యాదగిరికి సపోర్ట్ చేశారు. కానీ బీఆర్ఎస్కు సంబంధించిన బలం ఎక్కువగా ఉండడంతో 14 మంది బలం ఉండడంతో బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13 మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే. ఆ 13 మంది కౌన్సిలర్ల మద్దతు బీఆర్ఎస్కు ఉంది. స్పష్టమైన మెజార్టీ కూడా ఉండడంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్టుగా కూడా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఆ తర్వాత వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. వైస్ చైర్మన్ అభ్యర్థిగా ముత్యాల శ్యామల ఎన్నికైనట్టుగా కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా బీజేపీ వైస్ చైర్మన్ అభ్యర్థి శ్యామలకు మద్దతు తెలపడంతో చైర్మన్ వైస్ చైర్మన్ 2 ఎన్నికలు పూర్తయినట్టుగా కూడా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముగిసింది. సాక్షాత్తు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈరోజు ఎన్నికకు హాజరు కావడం జరిగింది. ఆయన ఎక్స్ అఫీషియో ఓటును కూడా వినియోగించుకోవడం జరిగింది. గడిచిన 2 సార్లు జరిగిన ఎన్నికకు ఎవరైతే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి ఆ 2 సమావేశాలకు కూడా రాలేదు. ఈరోజు జరిగిన సమావేశానికి వచ్చారు. కానీ కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థుల బలం సరిపోకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్కు సంబంధించిన 14 మంది, మొత్తానికి 15 మంది ఉండాల్సి ఉంటుంది. 14 మంది స్వతహాగా 13 మంది స్వతహాగా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలుపొందారు. ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. వీరంతా కలిపితే 15 మంది అవుతున్నారు. కానీ చివరి నిమిషంలో ఆకుల యాదగిరి బీఆర్ఎస్ నుంచి వేరుకుంపటి పెట్టుకోవడం జరిగింది. ఆయన రావడం కూడా ప్రత్యేకంగా వచ్చారు. ఆయన సపరేట్గా కూడా వెనుక చైర్లో కూర్చోవడం జరిగింది. ఆయన సంబంధించి ఆయన ఏకాకిగా మిగిలిపోయారు. ఆ తర్వాత
కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ కూడా ఆకుల యాదగిరి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. కానీ ఇక్కడ మెజార్టీ బీఆర్ఎస్కి ఉండడంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్టుగా కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. గడిచిన 2 సార్లు కూడా వాయిదా పడుతూ వచ్చిన ఎన్నిక ఈసారి కూడా వాయిదా పడుతుందా లేదా అని చెప్పేసి చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం పూట ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఎన్నికను వాయిదా వేయాలని చెప్పేసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఎన్నికల అధికారికి ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ దాన్ని ఏది కూడా కన్సిడర్ చేయలేదు ఎన్నికల అధికారి. ప్రత్యక్ష ఎన్నిక ప్రారంభమవుతున్న ముందు ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో కౌన్సిలర్లందరూ కూడా చేతులు ఎత్తే సమయానికంటే ముందే కాంగ్రెస్ ఒక ప్రతిపాదనను కూడా తీసుకురావడం జరిగింది. 3 కౌన్సిలర్ల మీద కేసులు నమోదయ్యాయి. ఒక కాంగ్రెస్ కౌన్సిలర్, 2 బీఆర్ఎస్ కౌన్సిలర్ల మీద ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికను జరపడానికి వీల్లేదు, దీన్ని పరిగణలోకి తీసుకొని ఎన్నికను వాయిదా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిలర్లందరూ కూడా ఎన్నికల అధికారికి ఒక ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికను నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి, అదేవిధంగా సుప్రీంకోర్టు నుంచి కూడా హైకోర్టు నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల అధికారులు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇచ్చిన ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది. దీంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ కూడా తాము ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పేసి వారంతా కూడా కౌన్సిల్ కార్యాలయం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ కాసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగలేదని చెప్పేసి ఒక ఆరోపణ అయితే చేశారు. గడిచిన 53 రోజులుగా కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లను బంధించింది. ఇలా బంధించడం, దొంగలుగా బంధించడం తనను బాధించిందని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారు. ఇది సజావుగా జరగలేదు, ఎన్నికల అధికారులు ఎన్నికలను సజావుగా జరపలేదని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారు. ఆ తర్వాత కౌన్సిలర్లు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పేసి తాము కోరుకున్నాము, కానీ ఇక్కడ ఎన్నిక సజావుగా జరగలేదు, ప్రశాంతమైన వాతావరణంలో జరగలేదు. ఒత్తిడి మేరకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పూర్తిగా ఒత్తిడికి లోనయ్యారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదు, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేశారు. దీనికి బీఆర్ఎస్ ప్రతిగా స్పందించింది. ఇప్పటికీ తమకు స్పష్టమైన మెజార్టీ ఉంది. మొదటి నుంచి ఫిబ్రవరి 16వ తేదీనే ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ రోజే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక 2 కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. ఆ రోజు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన హంగామా కావచ్చు, వారు ఏవైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించారు, తద్వారా ఆ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడే తమ అభ్యర్థి గెలుపొందినట్టుగా కూడా తాము స్పష్టం చేశాం. కానీ చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి తాము మళ్ళీ ఎన్నిక కోసం ఈరోజు వచ్చాం. అయినా కానీ న్యాయం తమ వైపే ఉందని చెప్పేసి అభ్యర్థులు కావచ్చు, కౌన్సిలర్లు అంతా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ ఇది ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 55 రోజుల పాటు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపులోనే ఉండడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో వాళ్ళు క్యాంపు శిబిరం ఏర్పాటు చేసుకొని వారు క్యాంపులో నుంచి ఎవరు జారిపోకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికకు పరిశీలకులుగా కూడా సబితా ఇంద్రారెడ్డిని పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పదే ఈ విషయానికి సంబంధించి ఇటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటుగా సబితా ఇంద్రారెడ్డికి పదే ఆయన సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారు. గడిచిన కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ కేసు కూడా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద, అదేవిధంగా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కూడా కిడ్నాప్ కేసు నమోదైంది. ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎన్నికకు సంబంధించి కూడా గతంలో ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారు, బలవంతంగా కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఒక కేసును వారిద్దరి మీద నమోదు చేయడం జరిగింది. వీటితో పాటుగా బీఆర్ఎస్కు సంబంధించిన పలువురు అభ్యర్థుల మీద, పలువురు కౌన్సిలర్ల మీద కూడా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక అభ్యర్థి రెండు సార్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు, 2 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి ఒక అభ్యర్థి మీద కేసు నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారు, వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో ఓటును వినియోగించుకున్నారని చెప్పేసి ఒక కౌన్సిలర్ మీద కేసు నమోదైంది. మరొక
కౌన్సిలర్ మీద మహిళా కౌన్సిలర్ మీద తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. కులానికి సంబంధించి, సామాజిక వర్గానికి సంబంధించి, ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన కౌన్సిలర్, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పుడుగా అందజేశారు అని చెప్పేసి ఒక కేసు నమోదు చేశారు. మొత్తంగా 3 కౌన్సిలర్ల మీద కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ కౌన్సిలర్ మీద కూడా ఒక కేసును బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులు వారి మీద నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 కేసులకు సంబంధించి ఇప్పటికీ హైకోర్టులో కేసు విచారణ జరుగుతుంది. 8వ తేదీన ఈ కేసుకు సంబంధించి విచారణ తుది దశకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 కేసులు ఉన్నాయి కాబట్టి హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి వెంటనే స్టే ఇవ్వాలని చెప్పేసి ఆదివారం రోజు ఇటీవల 2 రోజుల క్రితం హైకోర్టును సంప్రదించగా హైకోర్టు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో స్టే విధించేది లేదు అని చెప్పేసి పిటిషనర్ల పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. దాంతో వెంటనే ఎలక్షన్ను కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద రావడంతో హుటాహుటిన నోటిఫికేషన్ జారీ చేసింది. వెంటనే ఎవరైతే కౌన్సిలర్లు గెలుపొందిన కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేసి 4వ తేదీ అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలి. వెంటనే 12:30కు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని చెప్పేసి ఒక నోటీసును అయితే జారీ చేశారు. ఆ నోటీసు ఆధారంగానే ఇప్పటికీ కౌన్సిలర్లందరూ కూడా చేరుకొని ఎన్నికను సజావుగా నిర్వహించినట్లుగా కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాసేపట్లోనే బీఆర్ఎస్ ఎవరైతే చైర్మన్గా ఎన్నికయ్యారో సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా వారికి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ 55 రోజులు క్యాంప్ నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కౌన్సిలర్లపై కోర్టులో కేసులున్నాయని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించామని చెప్తున్నారు కాంగ్రెస్ సభ్యులు. మరోవైపు ఆకుల యాదగిరి కూడా చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. దొంగల్లాగా బంధించి వీళ్ళు ఎన్నికలు చేస్తున్నారు అంటే నిజంగా పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేసింది. ఈరోజు ఇక్కడ ఎవరు గెలిచినా, ఎవరు వ్యక్తులున్నా ఇబ్రాహీంపట్నం అభివృద్ధికి ఒక శాసన సభ్యునిగా కోట్లాది రూపాయలు తెచ్చి పెట్టడానికి మా ప్రభుత్వం ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ చేసినటువంటి తప్పులు, అవకతవకలను ఎత్తి చూపితే 2 ఓట్ల తేడా ఉంది. ఇప్పుడు ఇంకా ఆ 2 ఓట్ల తేడానో 3 ఓట్ల తేడానో ఉన్నా కానీ మాకేం ఫరక్ పడదు. అయితే నేను వీళ్ళందరికీ ఒక్కటే చెప్పిన, మీరున్నవన్నీ కూడా ఇంకా కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు ద్వారా మా కౌన్సిలర్లకు చెప్పింది అదే. కోర్టు ద్వారా రేపు ఏదైనా జరుగుతుంది. మీరు ఏ మాత్రం కూడా మీరు ఇక్కడ తొందరపడి అక్కడ ఎలక్షన్ ఆపడం కరెక్ట్ కాదు, జరపనియండి అని చెప్పి